మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు. మరి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న కుటుంబాలకి దీవెనలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించకుండా, దేవునికి ప్రిపరేషన్ ఎక్కువకుండా వారు దేవుని మరిచిపోయారంట. ఎన్నో మంది ప్రవక్తలు, అబక్కు లాంటోడు, నెహుము లాంటోళ్ళు, వాళ్ళందరూ వచ్చి మీరు దేవుణ్ణి ప్రేమిస్తలేదు, దేవుని మరిచిపోయారు, దేవుణ్ణి కన్నా అక్కడున్న వాళ్ళతో విగ్రహాలతో వారు పాపం చేస్తున్నారని దేవుడు ఎప్పుడైతే సెలవు చేశారో వారు మాట మాటికి ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతూ ఉన్నారంట. ఎన్నో మంది ప్రవక్తల్ని దేవుడు ఇచ్చారు. ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా. ఇర్మియా ప్రవక్త ఎంతో బాధతోని మీరు దేవుని మాట వినకపోతే మిమ్మల్ని దేవుని మాట వినలేదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని 70 సంవత్సరములు శత్రువుకి అప్పుచెప్పారు. నెబుకద్నెజరు ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు వారు బానిసలుగా వెళ్ళిపోయారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు దానియేలు, షడ్రక్, మెషక అనే చాలామంది యవనస్తులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ దానియేలు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో మంది భక్తులు కూడా మళ్ళీ ఈ చెర నుండి బయటికి తీసుకుని వస్తారని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే ఇచ్చారు. 75 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని. 70 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మంచి నేహ్యంటి భక్తుణ్ణి అలాగే లేపి అక్కడ మళ్ళీ దేవుడు వారందరినీ కూడా ఇశ్రాయేలు దేశానికి తీసుకురావడం జరుగుతుంది. నెహెమ్యా నాయకత్వంలో ఆ శత్రువులు సమస్తము కూడా ఇశ్రాయేలు నామరోషం చేశారు. వీళ్ళు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శత్రువు మొత్తం కూడా నాశనం చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రాకారాలన్నీ పడిపోయాయి, వాళ్ళ దేవాలయం కూడా పడిపోయింది, కాల్చిపోయింది. దేవాది దేవుడు దేవోక్తి చేత నెహెమ్యాన్ని లేపి ఆ పాడైపోయిన ప్రాకారములన్నీ కట్టాడు. ఇలాంటి ఎజ్రా వంటి ఒక పాస్టర్ గారి ద్వారా, మన పాస్టర్ గారి ద్వారా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట నెహెమ్యా నాయకత్వంలోని వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ దేవుణ్ణి మన నెహెమ్యా ఉండగా ఎజ్రా నాయకత్వంలో ఏం చేస్తారంటే వాళ్ళు మీరు దేవుడు మీకు ఇలాగ శిక్షించారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంతో రోదనతో వాళ్ళు గుండె ఆదుకుంటూ అయ్యా మేము తప్పు చేశాం, మేము ఎంతో కన్నీటితో ఏడుస్తున్నప్పుడు నెహెమ్యా అంటారు మీరు ఏడవకూడదు, ఈ సమయం ఏంటంటే స్తుతించే సమయము, దేవుని స్తుతించాలి. మళ్ళీ మిమ్మల్ని తిరిగి సమకూర్చారు. ఆ యొక్క పాఠమే ఇప్పుడు 147వ కీర్తన. మీకు అర్థమైంది కదా. వాళ్ళ యొక్క బానిస నుండి వారు చెల నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఎంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నప్పుడు నెహెమ్యా ఏమంటారంటే మీరు బాధపడకూడదు, మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుడు వాళ్ళ చేత ఈ కీర్తన పాడడం జరుగుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సంతోషంతోనే ఒక పక్క బాధ, ఆనందం, సొంత దేశానికి వచ్చినట్టు మనం కూడా అనుకుంటాం. ఇక్కడ వేరు ప్రాంతాల నుండి, వేరు కులాల నుండి, వేరు జాతుల నుండి వచ్చాం, ఎంత సమకూర్చారు దేవుడు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంతోనే అక్కడ ఆరాధించి చూస్తాం. ఎంతగా స్తుతిస్తున్నారో ఈ కీర్తన తెలియపరుస్తుంది. 147వ కీర్తన మనం మార్చి చదువుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చి నేను చదువుతాను, తర్వాత సెకండ్ వర్స్ మీరు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. 13వ వచనము. ఆయన నీ గుమ్మమును గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును.
ముక్కలు ముక్కలుగా వడగళ్ళు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దాదాపు అందరూ కూడా ఈ యొక్క 147 కీర్తన అందరికీ పరిచర్యమే. ప్రతి ఒక్క సంఘాల్లో కూడా ఈ యొక్క కీర్తన పాడుకుంటారు. గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు, ఇశ్రాయేలును పోగు చేయవాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పాడుతూ ఎంతో, ఎందుకంటే ఇందులోని 20 వచనాలు ఉన్నాయి. మనము తక్కువ టైంలో మనము ఫినిష్ చేసుకుందాము. మొట్టమొదటిగా యెహోవాను స్తుతించుడి. లాస్ట్ చివరి వచనం కూడా యెహోవాను స్తుతించుడి. యెహోవానే స్తుతించాలి. ఎందుకు? ఇక్కడ యెహోవాను మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవునికి స్తుతించుట ఏంటంట? అది మంచిది. ఇంకోటి ఏ వచనం అన్నారు? మనోహరము. దేవునికి స్తుతి చేయుట ఒప్పిదము. అంటే ఎంత శ్రేష్టమైనదో చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుణ్ణి స్తుతించుట ఇంపార్టెంట్. దేవుణ్ణి స్తుతించుటే మనకి ఇది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ యొక్క బానిసత్వం నుండి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మొట్టమొదటి వచనంలో ఏంటంటే దేవుని యొక్క స్తుతి, ఇవన్నీ కూడా దేవుని స్తుతించుటే. అలాగే 7వ వచనం కూడా ఏ కృతజ్ఞతాస్తుతిలో యెహోవాకు కీర్తించుడి, అంటే అక్కడ కూడా స్తుతిస్తున్నారు. అలాగే 12వ వచనంలో కూడా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుణ్ణి కొనియాడము, అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈ వాక్యం అంతా 147 కీర్తన మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మన ఏం చెప్తుందంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇంతే మన జీవితంలో ఏముందంటే దేవుని స్తుతించడమే. ఎందుకు స్తుతించాలి? దేవుడు చేసిన కార్యాలు ఏటాలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు స్తుతిస్తున్నారు? మనం కూడా ఎందుకు స్తోత్రము గానము చేయట మంచిదని ఎందుకు మన పాట పాడము? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? చూడండి, ఇక్కడ యెహోవాయే యెరూషలేము కట్టువాడు. మన బ్రతుకుల్ని ఎవరు కడతారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడో ఆ యొక్క ప్రాంతాల్లో, వేరు వేరు ప్రాంతాల్లో షెడ్ అయిపోయారు. ఒక్కొక్క చోట ఒకరు ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఏకం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒకచాటే తీసుకుని వచ్చి వారు అప్పుడు పాడుతున్నారు ఏంటంటే యెహోవాయే యెరూషలేం కట్టువాడు, ఇంకెవ్వరు కూడా కట్టలేరు. మన బ్రతుకుల్ని బాగు చేసేవాడు, మన బ్రతుకుల్ని దేవుడు కట్టేవాడు ఎవరంటే ఇశ్రాయేలు బ్రతుకుల్ని బాగు చేసేవాడు ఎవరు? అతనే కట్టివాడు. రెండో చూడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. మనం ఎందుకు స్తుతించాలంటే దేవుని ఆరాధించాలంటే అతను మనల్ని బాగుగా కడుచున్నాడు. అంతేకాకుండా రెండోది ఆయన మనల్ని పోగు చేసేవాడుగా ఉన్నారు. చూడండి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నామో దేవుని యొక్క సంకల్పం వేరే, నీ సంకల్పం వేరే. నా జీవితంలో నేను అనుకున్నాను, నేను ఎస్ఐ అయిపోయి మంచి పొజిషన్లో ఉన్నాను అనుకున్నాను. అలాగే కష్టపడ్డాను నేను ఎస్ఐ అవ్వాలని. 2002లోనే అహర్నిశలు కష్టపడ్డాను. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. తీరా చూస్తే ఇంటర్వ్యూ పోయింది. నా బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్పీ క్యాడర్లో ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశం నేను డిఎస్పీ క్యాడర్లో ఉండడం కాదు. ఉంటే నేను ఏ విధంగా ఉన్నానో నాకు తెలియదు. ఏ విధంగా నేను ఈ మందిరానికి వచ్చేవాడిని కాదేమో, లేకపోతే లోకంలో ఉండేవాడినేమో, లేకపోతే పాపం చేస్తూ ఉండేవాడినేమో. కానీ దేవుని సంకల్పం ఏంటంటే ఈ మందిరంలో చేరాలి, ఈ మందిరంలో నేను వాడబడాలని. అదే డిఎస్పీగా ఉంటే నాకు ఎంతో బిజీ అయిపోతున్నామో, లేకపోతే ఒక ఎస్ఐ ఉంటే ఒక బిజీ అయిపోతున్నాం. కానీ దేవుడి సంకల్పం చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నారు? ఇశ్రాయేలు పోగు చేయవాడు ఆయనే, పోగు చేసేవాడు. నువ్వు అనుకుంటావు నీ జీవితంలో నేను ఐపీఎస్ అయిపోదాం అనుకున్నా. అన్న కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలని ట్రైనింగ్కి వెళ్ళారు, కోచింగ్. కానీ దేవుని ఉద్దేశం వేరే. అన్నే చెప్తారు సాక్ష్యం. కానీ మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. కానీ దేవుడు ఏది చేసినా అది దేవునికి స్తోత్ర గానము చేయుట అది మంచిది. ఎందుకు చెప్పనా? మనోహరము, అది ఒప్పిదము, అది దేవునికే చెల్లుతుంది అది. అలాగే 3వ వచనంలో చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు, ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఎంతో వేదనలో ఉన్నప్పుడు వారిని బాగు చేసేవాడుగా ఉన్నారు. అంతేకాదు వారు గాయములను కట్టివాడు. ఎవరండి ఇలా చేస్తారు? ఏ దేవుడు చేస్తారు? నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే కొంతమంది వ్యక్తులు నిన్ను ఏదో వాదార్చవచ్చు, కానీ నిజంగా నిన్ను వాదార్చేవాడు ఎవడంటే ఆయనే. నిన్ను బాగు చేసేవాడు ఆయనే, నీ గాయములు కట్టేవాడు కూడా ఆయనే అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు బాగు చేసేవాడు ఆయనే, అలాగే కట్టువాడు ఆయనే.
అలాగే అతని గొప్పతనం చూడండి, దేవుని యొక్క గొప్పతనము, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. చూడండి, ఒక గొర్రెల మంద ఉందనుకోండి, ఆ గొర్రెలు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? ఒక 500 మంది ఉంటాయి. ఎవరు తెలుస్తుంది? గొర్రెల కాపలకే. అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ అతను చిటికలో చెప్పేస్తారు ఏ గొర్రె ఎప్పుడు ఏది ఇది అని. కానీ అలాగే ఇక్కడ నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించేవాడు. ఎందుకో దేవుడు గొప్ప దేవుడు ఏంటంటే, నక్షత్రములు ఇన్ని కలుగునుగాక, 1,000,000 కలుగునుగాక అంటే ఆ 1,000,000 దేవునికే తెలుసు, మనకు తెలుసు. అందుకే అబ్రాహామును పిలుస్తారు, చూడు లెక్కెట్టు ఆకాశం వైపు ఎన్ని నక్షత్రాలు ఉంటే, నథింగ్, లెక్కెట్లేము మనము. కానీ ఆ సంఖ్యను ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి స్తోత్రం చేయాలి. అది మంచిది, మనోహరం, మనకి అది ఒప్పిదము. ఎందుకంటే ఆయన నక్షత్ర సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడంట. ఎంత గొప్ప దేవుడు చూడు. ఆ ఏ పేర్లు ఉన్నాయో మనకు తెలియదు. ఎన్నో మంది శాస్త్రస్తులు, ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల యొక్క ఎన్నున్నాయి, ఎంత సంఖ్య ఉంది, లేకపోతే వాటి ఏంటని ఇప్పటికి కూడా వెళ్ళి పరిశోధన చేస్తున్నారు, కానీ వాళ్ళకి చేత కాదు. ఆ యొక్క సంఖ్య వారికి చేత కాదు, వాటికి పేర్లు ఏమి ఉన్నాయి కూడా చేత కాదు. అందుకు మన దేవుడు మనం ఏం చేయాలంటే, ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంన మనసారా మనం ఆరాధించాలి. ఎందుకు చెప్పనా, ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నారో తెలిసిన, మన దేవుని స్తోత్రగానం చేయటం మంచిది. ఎందుకంటే దేవుడు సమస్తము ఎరిగినవాడు, నక్షత్రాల సంఖ్యను ఎరిగినవాడు. అంతేకాకుండా 5వ వచనంలో మన ప్రభువు ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయనకి ఎప్పుడు కూడా జ్ఞానమునకు మితి లేదు. ఆయన గొప్పవాడు కాబట్టి, అధిక శక్తి సంపన్నుడు కాబట్టి మనము ఆరాధించాలి. అలాగే చూడండి 6వ వచనము, యెహోవా దీనులను లేవనెత్తివాడు, భక్తిహీనులను ఆయన నేల కూర్చువాడు. ఇవన్నీ దేవుని యొక్క గొప్పతనాలు, దేవుని యొక్క లక్షణాలు. ఏంటంటే యెహోవా భక్తిహీనులను ఆయన నేల కూర్చువాడు. నువ్వు భక్తిహీనులుగా ఉంటే నేల కూర్చే దేవుడిగా ఉన్నాడు. అలా నువ్వు దీనత్వం కలిగి ఉన్నావు అనుకో, దీనులు ఏం చేస్తారంటే లేవనెత్తివాడు. పెంటకొప్ప నుండి, వాక్యం సెలవిస్తుంది, పెంటకొప్ప నుండి దీవుని పైకి లేవెత్తివాడు. నువ్వు పెంటకొప్పలో ఉన్నా, లేకపోతే నువ్వు అధస్థానంలో ఉన్నా, దేవుడు నువ్వు దీనుడిగా ఉంటే, దేవుడి దగ్గర నువ్వు దీనత్వం కలిగి ఉంటే ఏం చేస్తారంటే నిన్ను పైకి లేవనెత్తు అంటారు. ఎన్నో మందిని కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా అతను దీనుల్ని పైకి లేవనెత్తిగాడు ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే 7వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకో, అయా మేము ఆయా దేశాల్లోకి వెళ్ళిపోయాము, శత్రువు మమ్మల్ని మా యొక్క నామరూపాలు చేశారు, అయా మేము పాపం చేశాము ఒప్పుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మందిరం కట్టడం జరిగింది, గోడలు కట్టడం జరిగింది, మళ్ళీ ఆ మందిరంలో ఆరాధించడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మేము చెదిరిపోయాము, మమ్మల్ని బాగు చేశారు, మమ్మల్ని కట్టారు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేనితో అంటున్నారు? ఉత్తి చేతులతో కాదంట, సితారతో మన దేవుణ్ణి కీర్తిస్తున్నారు. మనం కూడా దేవుణ్ణి కీర్తించాలి. మీకున్న తలంతులతో, నీకున్న ఇన్స్ట్రుమెంట్తో, ఏ దాంతో కూడా ఇక్కడ సితారతో దేవుణ్ణి స్తుతించడం జరుగుతుంది. చూడండి, మరొకటి దేవుడు ఎంతగా ఇక్కడ పోషించడం చూస్తాం మనము. ఇక్కడ 8వ వచనం నుండి 8 నుండి మనం చూస్తే అతని యొక్క గొప్పదనము, అతని యొక్క చూడండి, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు. ఎవరండి? మేఘము లేకపోతే మనం ఏమవుతుంది? వర్షాలు పడవు, వర్షాలు పడిపోతే కరువు. కానీ అతను సిద్ధపరుస్తున్నాడు మేఘమును. ఎప్పుడు ఏ టైంలోని వర్షాలు పడాలో, ఏ టైంలోని మేఘం వెళ్ళి అక్కడ ఉండాలో అతను సిద్ధపరుస్తున్నారు. చూడండి, ఇంకోటి, భూమి కొరకు వర్షం సిద్ధపరుస్తున్నాడు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పుచున్నాడు. ఆయన ఎన్ని మంది శాస్త్రం వచ్చినా ఆ మేఘం, సైన్స్ చెప్తుంది సముద్రంలో నీళ్ళు వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఆవిరవ్వి మేఘాల రూపం కాదు. దేవుడు అక్కడ మేఘాలను సిద్ధపరిస్తే కానీ అది అవ్వదు. అలాగే భూమి కొరకు వర్షం సిద్ధపరుస్తున్నారు. వర్షం లేకపోతే ఎంత నష్టము. మనం ప్రతిరోజు ఇక్కడ మొక్కలకి నీళ్ళేస్తున్నాము, అది ఎక్కడ వర్షం పడడం వల్ల, అందులో భూమిలో ఇంకడం వల్ల, అదే లేకపోతే మనం ఏం చేస్తాం? ఎండిపోతాయి మొక్కలు. అలాగే అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది ఒప్పిదనమని ఒప్పుకుంటూ వాళ్ళు కన్నీటితో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే
వారు ఆకాశం మేఘాలతో కప్పుతున్నాడని, భూమి కొరకు వర్షం సిద్ధపరుచున్నాడు, పర్వతం మీద గడ్డి మొలిపించువాడని, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడని. చూడండి, పర్వతం మీద గడ్డి మొలిపించేవాడే. మనం ఎప్పుడైనా గడ్డిని చూసి వెళ్ళిపోతాం అంతే, కానీ ఆ గడ్డిని మొలిపించేవాడు ఎవరు? దేవుడే. ఎందుకు? పశువుల కొరకు. అలాగే అరుచుచుండు పిల్ల కాకుల కొరకు. ఒక కాకినే మనం పట్టించుకోం, కానీ పిల్ల కాకి గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. అది దేవుని గొప్పతనం ఏంటంటే, ఆ యొక్క చూడండి, యోబు గ్రంథంలో రాసి ఉంటుంది 38:41లోని. దేవుడు చక్కగా యోబుని అక్కడ ప్రశ్నిస్తారు. యోబు గ్రంథము 31:40. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? ఎంత కేర్ తీసుకుంటున్నారు చూడండి. మనం కాకి వెళ్ళిపోతుంటే మనం పట్టించుకోం, కానీ కాకి పిల్లని దేవుడు పట్టించుకుంటున్నాడు. కాకి పిల్ల అరుస్తుంది అక్కడ ఆహారం లేక, అరుస్తుంటే దేవుడు దాన్ని ఎంతో కేర్ తీసుకుని దాన్ని పట్టించుకుని ఆహారము ఇస్తున్నాడు. ఆయన ఇక్కడ రాసింది కదా, అరుచుచుండే పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. మత్తయి సువార్తలో కూడా రాసి ఉంటుంది 6:26లో కూడా, ఆకాశ పక్షులు చూడుడి, అవి ఎత్తువు కోయువు, కోటులో కొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. రెండోది ఏంటంటే, దేవుడు మనల్ని బాగు చేసేవాడు ఉన్నారు, మన గాయాలు కట్టేవాడు ఉన్నాడు. ఏదో బాగు చేయడమే కాదా, ఇంకోటి ఏంటంటే మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వేమీ చేయలేస్తలేదు. ఒక రైతు అయితే ఎంత కష్టపడతారో ఆ యొక్క విత్తనం వెళ్ళి ఆ యొక్క నువ్వేం, కానీ నీకు చేతిలో ఆహారం వస్తుంది. నీ తిన్నప్పుడు మీరు కంపల్సరీ కూడా నీ చేతిలో ఆహారం ఉన్నప్పుడు, తిండి నీ ముందు ఉన్నప్పుడు గిన్నెలో నువ్వు ప్రార్థన చెయ్యాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవా, ఇది నాకు ఇచ్చినందుకు. దేవా, ఇది తినే భాగ్యము ఎన్నో మందికి లేదు. కానీ మనము ఈ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క అలవాటు పడాలి. ఏదంటే దేవుడు ఇస్తేనే నువ్వు పోషించబడుతున్నావు. చాలామందికి మందికి ఉంది పోషించబడతలేదు, కానీ దేవుడు ఇక్కడ పోషించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, అతను దేనిలో ఆనందిస్తారంటే, యెహోవా దేవుడు గుర్రముల బలమందు ఆయన సంతోషించడు, నరుల కాలి శక్తి యందు ఆయన ఆనందించుడు. నీకు గుర్రముల బలం వల్ల దేవుడు ఆనందించేవాడుగా లేరు. మనుషులకు శక్తి ఉంది, పరిగెత్తే శక్తి, దానివల్ల కూడా ఆనందించడు. కానీ దేవుడు తన యందు భయభక్తుల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. చూసారా, దేంట్లో ఆనందించేవాడుగా ఉన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది మర్చిపోతాం. దేవుని యందు మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. కృప, ఇప్పుడు మనం నించున్నామంటే కృప, ఇక్కడికి వచ్చామంటే కృప. ఎన్నో మంది యాక్సిడెంట్లో చనిపోయేవారు ఉన్నారు, ఎన్నో మంది మరణాల్లో చనిపోయి ఉన్నారు. దేవుని కృప వల్లే మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో స్తుతికి ఒప్పుదనము, కాబట్టి అలా ఎంతగా ఆరాధిస్తారో మనం కూడా ఈ దినము, దేవా మేము ఇక్కడ బ్రతికున్నామంటే నీ కృప వల్లని మనం కూడా ఆరాధించాలి. ఒకటి మనం పోషించేవాడుగా ఉన్నాడు, బాగు చేయవాడుగా ఉన్నాడు. ఇంకోటి మనని ఇక్కడ పోగు చేయవాడుగా ఉన్నారు, పోషించేవాడుగా ఉన్నారు. మూడోది చూడండి, ఇక్కడ యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించేవాడు ఉన్నారు. గుమ్మముల గడియలు బలపరిచేవాడు ఎవరు? దేవుడే. నువ్వేదో తాళం వేసుకుని వెళ్ళిపోతే అయిపోయిందని కాదు, కానీ దేవుడికి ఆపుదల అది. దేవుడికి ఈ మందిరము మనం తాళం వేసి వెళ్ళిపోతున్నాం, కానీ చుట్టుపక్కలన్నీ కూడా దొంగతనాలు అవుతున్నాయి. కానీ దేవుడు ఆ గడియలను ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నాడు. అంతేకాక మన మధ్య మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. నీ సరిహద్దులో సమాధానం కలగజేవాడు ఆయనే. ఇంకోటి, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞించేవాడు ఆయనే, ఆయన వాక్యం. మూడోది ఏంటంటే, ఇవన్నీ ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్ను బాగు చేస్తారు దేవుని నమ్ముకున్నందుకు, నిన్ను స్వస్థపరుస్తారు, కడతారు. కానీ ఇవన్నీ జరగాలంటే ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అందుకే ఇక్కడ వాక్యము లాస్ట్గా చెప్తున్నారు, భూమికి ఆజ్ఞించే ఆయన వాక్యం బహువేగంగా పరిగెడుతుంది. ఆయన తన వాక్యము యాకోబుకి తెలియజేసెను, ఆయన కట్టడలను తన న్యాయ విధులు ఇశ్రాయేలుకి తెలియజేసెను. చూడండి, వాక్యం లేకపోతే మనము మారగలమా? వాక్యము నిన్ను అందే. వాక్యం ఏమంటది? అది వాక్యము సుత్తి వంటిది, బండ వంటిది, అగ్ని వంటిది, రెండంచెల ఖడ్గం వంటిది. ఆ వాక్యమే నిన్ను బాధల్లో నెమ్మదిస్తుంది. ఈ వాక్యం ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసిందంటే, ఆ వాక్యమే, ఆ ఎజ్రా ఆ భక్తుడు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు
అంతే వాళ్ళు గుండెంతా మండిపోయిందంక. ఇప్పుడు కూడా మీ జీవితాల్లో మండిపోవాలి. వాక్యం మీ హృదయాల్లో వెళ్తున్నప్పుడు మీరు అది అన్నంటారు, వాక్యము దూసుకుని రెండొంచెల ఖడ్గం వంటిది. ఆ వాక్యము అంతా బలమైనది. దేవుడి చిన్న వాక్యం జీవించును గాక. ఆమేన్.